ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు నిర్మించివ్వడమే కాకుండా కాలనీలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనుల్లో వేగం పెంచింది. వెలుగుమట్లలో చేపడుతున్న నిర్మాణ పనులపై మా ప్రతినిధి లింగయ్య క్షేత్రస్థాయి రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చీకట్ల నుంచి వెలుగుల వైపు అన్నట్టు సాగుతుంది భూదాన్ భూముల్లో నిర్వాసితుల పరిస్థితి. దాదాపు 15 రోజులుగా నిద్రాహారాలు మాని తమ గూడు కోసం ప్రభుత్వాన్ని చేతులు జోడించి అర్జించిన బాధితులు ఇప్పుడు తమ సొంత గూడులో దర్జాగా ఉండేలా ప్రభుత్వం చొరవ చూపింది. మొత్తం 311 మంది భూదాన్ భూముల బాధితులకు ప్రభుత్వమే 75 గజాల చొప్పున ఇళ్ల జాగాను ఎక్కడైతే ఇల్లు కూల్చివేశారో అక్కడే కేటాయించడంతో ఇప్పుడు బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం చేయబోమంటూ వాళ్ళందరికీ న్యాయం చేసి తీరుతాం, ధైర్యంగా భరోసాగా వాళ్ళు బతికేలాగా చర్యలు తీసుకుంటామన్న జిల్లా మంత్రుల హామీతో అధికార యంత్రాంగం కూడా చకచక అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా దాదాపు వారం రోజుల్లోనే ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడున్న బాధితుల గూడు నిలబడేలా చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక 2 రోజుల్లోనే మొత్తం ప్లాటింగ్ ప్రక్రియను పూర్తి చేసిండ్రు. అదేవిధంగా ప్లాటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధితులకు ఆ ప్లాట్లను కేటాయింపు కూడా పూర్తి చేశారు. ఇవాల్టి నుంచి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ విద్యుత్ సదుపాయం అదేవిధంగా నీటి సదుపాయం కల్పించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం 8 ఎకరాల ఆ ప్లాటింగ్ సంబంధించి ప్లాట్లలో పూర్తిగా ప్రతి ఇంటికి ఆ విద్యుత్ సౌకర్యం ఇచ్చేలాగా విద్యుత్ శాఖ NPDCL అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఎస్సీ శ్రీనివాసాచారి గారు ఉన్నారు. సార్, ఏంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి దిశానిర్దేశం ఉంది మీ శాఖకు? నమస్కారం అండి. నిన్న గౌరవనీయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ సైట్లోనే ప్రతి శాఖ వారీగా ఏమేమి పని చేయాల్సిందనేది రివ్యూ చేశారు. దాని తర్వాత మా తరపున అంటే విద్యుత్ శాఖ తరపున ఇప్పుడు ఏదైతే ఈ పార్కులో లేఅవుట్ చేశారో లేఅవుట్లో కంప్లీట్గా కొత్తగా నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టి తర్వాత విద్యుత్ లైన్లు వేయడానికి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఈరోజు నిన్న సాయంత్రం వేయగా ఈరోజు మొత్తం మేము మెటీరియల్స్ పోల్స్ కానీ కండక్టర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ యుద్ధ ప్రతిపాదన తరలించుకొని ఈరోజు ఆల్రెడీ మేము వర్క్ స్టార్ట్ చేసాము. మీరు చూశారు, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు శాశ్వతంగా ఈ విద్యుత్ పనులు చేపడుతున్నారా, ఏమైనా తాత్కాలికంగా చేస్తున్నారా? ఇందుకు సంబంధించి మీకు ఎటువంటి ప్రతిపాదనలతో సిద్ధమయ్యారు? ఎన్ని నిధులతో ఈ పనులు చేపడుతున్నారు? లేదండి, ఇప్పుడు వేసేదంతా పర్మనెంట్ అంటే లేటెస్ట్ సిస్టమ్తో వేస్తున్నాం. లేటెస్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు 9 ఇదివరకు చిన్న పొట్టి పోల్ ఉండే, అలా కాకుండా కొత్త పోల్స్ కొత్త వైర్తో లేటెస్ట్ సిస్టమ్ పర్మనెంట్ అంటే శాశ్వత ప్రతిపాదన వేస్తున్నాము. ఇక్కడ మనం 160 kV ట్రాన్స్ఫార్మర్ కూడా 2 ట్రాన్స్ఫార్మర్ 160 kV పెట్టేస్తాము. తర్వాత మనకి దాదాపుగా ఇప్పుడు ఎస్టిమేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది. దీనికి సుమారుగా లైన్లకి అయితేమి ట్రాన్స్ఫార్మర్కి అయితే ఒక 50 లక్షలు మన విద్యుత్ కోసం మాకు ఇప్పుడు ఖర్చు అవుతుంది. 311 మంది బాధితులందరూ కూడా చాలా మంది నిన్ననే ఇంటి నిర్మాణాల కోసం భూమి పూజలు కూడా ప్రారంభించారు. ఇక అందరూ ఇంటి నిర్మాణాల కోసం భూమి పూజలు స్టార్ట్ చేస్తే కనుక రాత్రింబవళ్ళు పనులు చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఇంటి నిర్మాణాల కోసం. ఎప్పటిలోగా ఈ విద్యుత్ పనులన్నీ పూర్తవుతాయి? ఎప్పటిలోగా మీరు వాళ్ళకు విద్యుత్ సౌకర్యం అందించబోతున్నారు? ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ అయితే ఇవాళ 1-2 రోజుల్లో చేయాలనుకుంటున్నాము. ఈ మెయిన్ రోడ్ వరకు చేసేసి ఇప్పుడు మిగతా 4-5 రోజుల్లో అంటే మొత్తంగా లైన్లు వేయటము ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి ఒక 1 రోజులు పడుతుంది. అందరికీ విద్యుత్ అందజేయాలన్నదే శాఖ లక్ష్యం. అది చిన్న గుడిసె కావచ్చు, పెద్ద బిల్డింగ్ కావచ్చు. కాబట్టి కాకపోతే ఏంటంటే అందరికీ ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా వచ్చిన వాళ్ళందరికీ ఎవరు కూడా మనం ఇక్కడే కాదు మనం జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి చూసుకుంటాము. ఇది విద్యుత్ శాఖ పరంగా బాధితులకు ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో కూడా ఎటువంటి కరెంటు కష్టాలు లేకుండా చూస్తామని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 7-8 ఏళ్ల పాటు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్న భూదాన్ భూముల బాధితులంతా కూడా ఇప్పుడు సగర్వంగా ఆత్మగౌరవంతో ఇక్కడ నివసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నిరుపేదల ఇండ్లు అక్రమంగా కూల్చేశారు, అన్యాయంగా కూల్చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక సుహృద్భావ వాతావరణంలో మళ్ళీ నిరుపేదలకు న్యాయం చేసే దిశగానే చర్యలు తీసుకుంది. ఇప్పుడు దాదాపు 311 మంది బాధితులందరికీ కూడా వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పటికే అందజేసింది. ఇదే స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. నిన్న ఇంటి నిర్మాణాల కోసం చాలామంది బాధితులు
ఇంటి శంకుస్థాపనలు కూడా ప్రారంభించారు. ఇక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇళ్ల నిర్మాణం కోసం పూనుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే విద్యుత్ పనులు ప్రారంభించారు. అదేవిధంగా మిషన్ భగీరథ లైన్ కనెక్షన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మిగతా ఈ పూర్తయిన తర్వాత ప్రధానంగా రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఇంటి ముందు నుంచి ప్రతి కాలనీకి కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా వెలుగుమట్ల బాధితులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుంది. చకచక మౌలిక సదుపాయాల సంబంధించిన సౌకర్యాలు కల్పించేందుకు మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా సర్వసన్నద్ధమై ఇక్కడే చర్యలు చేపడుతుంది. దీంతో బాధితుల్లో కొంత ఆనందం వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో దాదాపు 7-8 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనమున్న ప్రాంతంలోనే వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, ఇల్లు నిర్మించుకున్నారు. కానీ వాళ్ళు దాదాపు 7-8 ఏళ్ల పాటు చీకట్లలోనే మగ్గారు. కనీసం వాళ్ళకు వెలుతురు లేదు, కరెంటు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితుల నుంచి ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్జాగా వాళ్ళ బతుకులు వెలుగులు నింపేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుందని చెప్పి బాధితులు హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ ఖమ్మం.